ముంబై ఇండియన్స్ మరో యువ క్రికెట్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అశ్విని కుమార్ తన తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్ 2025 లో వాంఖేడే వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అశ్విని కుమార్ తన బౌలింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పేస్ బౌలింగ్ తో కేకేఆర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. రహానే, రింకు సింగ్, రసెల్ వంటి ప్రముఖ ఆటగాళ్లను యువ పేసర్ బౌల్తా కొట్టించారు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను అవుట్ చేసి డెబ్యూ మ్యాచ్ లోనే తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్ గా హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విని కుమార్ కేవలం 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. ఈ ప్రదర్శనతో నెటిజన్లు అశ్విని కుమార్ ఎవరు అని చర్చించుకుంటున్నారు. అసలు ఈ అశ్విని కుమార్ ఎవరు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అశ్విని కుమార్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. 23 ఏళ్ల ఈ పేసర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతనిలో అద్భుతమైన యార్కర్లు, బౌన్సర్లు వేసే సామర్థ్యం ఉంది. అంతేకాదు డెడ్ బౌలింగ్ లో కూడా పరుగులు కట్టడి చేసి వికెట్లు తీసే సామర్థ్యం అయితే ఉంది. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్హీ పంజాబ్ T20 ట్రోఫీలో అశ్విని తన ప్రతిభను చూపించారు. దీంతో ముంబై ఇండియన్స్ దృష్టిని ఆకర్షించారు. ఆ టోర్నీలో అతని డెత్ బౌలింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అశ్విన్ కుమార్ ను 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గతేడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఉన్నప్పటికీ అతనికి ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే 2022 లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున T20 అరంగేట్రం చేశారు. ఆ టోర్నీలో 4 T20 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు పడగొట్టారు. అశ్విన్ కుమార్ పంజాబ్ కోసం 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 4 లిస్ట్ ఏ మ్యాచ్లు కూడా ఆడారు. ఈ మ్యాచ్ లో 4 వికెట్లతో రాణించిన అశ్విన్ కుమార్ పలు అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించారు. అదేవిధంగా అరంగేట్రంలో ముంబై ఇండియన్స్ తరపున మొదటి బంతికి వికెట్ తీసిన రెండో బౌలర్ గా అశ్విని నిలిచారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో అల్జారీ జోసెఫ్ ఉన్నారు. రాబోయే రోజుల్లో అశ్విన్ కుమార్ ఇదే విధంగా రాణిస్తే వచ్చే వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. అదేవిధంగా భారత్ జట్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక్క మ్యాచ్ తోనే మనం ఈ అంచనాకు రావద్దు.